నల్లకలువ పార్ట్ 19. అమ్మా వైషు, విశ్వ తన నిర్ణయం చెప్పేశాడు కదా, ఇప్పుడు నువ్వు చెప్పు అని అడుగుతారు శోభన్ చంద్ర గారు. వైషు ఒకసారి గట్టిగా నిట్టూర్చి పెద్దవాళ్ళ అందరి వైపు తిరిగి శోభన్ చంద్ర గారు వైపు చూస్తూ, మీరేమనుకుంటున్నారు తాతగారు? మీ మనవడు ఈ పెళ్లికి ఒప్పుకుంటాడని అనుకుంటున్నారా అని అడుగుతుంది వైషు. నేనడిగింది నీ నిర్ణయం తల్లి, వాడి నిర్ణయం కాదు అని చెప్తారు శోభన్ గారు. పెళ్లికి ఇద్దరి నిర్ణయం ముఖ్యమే అని అంటుంది వైషు. హా, నువ్వు చెప్పేది నిజమే వైషు. పెళ్లికి చేసుకోబోయే ఇరువురి నిర్ణయం ముఖ్యమే, కాదనడం లేదు. కానీ ఒక్కటి అడుగుతాను, సమాధానం చెప్తావా తల్లి అని అడుగుతారు శోభన్ చంద్ర గారు. చెప్తాను అన్నట్టు చూస్తుంది వైషు. చిన్నపిల్లలకి మంటని చూస్తే అదో మెరుపు వెలుతుర్లా కనిపించి దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే చూసే తల్లిదండ్రులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి పిల్లలని మంట ముట్టుకోకుండా బలవంతంగా అయినా ఆపుతారు. కానీ వాడు ఇష్టపడుతున్నాడు కదా అని ముట్టుకొనివ్వరు కదా అని అడుగుతారు శోభన్ గారు. హా, నిజమే తాతయ్య గారు. కానీ ఇక్కడ మీ మనవడు చిన్నపిల్లాడు కాదు. ఇంకా ఇక్కడ అతను మాత్రమే మంట ముట్టుకోడు, నన్ను కూడా ముట్టుకోమని లాక్కెళ్లే తెలివితేటలున్నవాడు అని వెటకారంగా వేద్ గురించి చెప్తుంది. నీ మాటలు చూస్తుంటే వాడు నిన్ను ఎంతలా బాధ పెట్టాడో అర్థమవుతుంది తల్లి. కానీ నువ్వు కేవలం వాడి గురించే కాకుండా మా గురించి కూడా కాస్త ఆలోచించు తల్లి అని మనవడి గురించి తగ్గి అడుగుతారు శోభన్ చంద్ర గారు. ప్లీజ్ తాతగారు, మీరు నా ముందు అలా తగ్గి మాట్లాడకండి. మీ వల్లే మేము ఇలా ఉన్నామని మా తల్లిదండ్రులు రోజు చెప్తూనే ఉంటారు. నాకు మీరన్నా మీ కుటుంబమన్నా చాలా గౌరవం తాతయ్య గారు. కానీ ఆ గౌరవంతో నేను మీ మనవడితో పెళ్లికి ఒప్పుకున్నానే అనుకోండి, అతను నన్ను పెట్టే టార్చర్ కన్నా నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ మనవడే ఎక్కువ టార్చర్ అనుభవిస్తాడు అని విరక్తిగా చెప్తుంది వైషు. శోభన్ చంద్ర గారు అలాగే చూస్తూ ఉంటే సుమగారు వైషు దగ్గరికి వెళ్ళి వైషు 2 చేతులు తన చేతిలోకి తీసుకుని, నిజం చెప్పు వైషు, వాడు నీ రంగు గురించి తక్కువగా మాట్లాడడం కాకుండా కాలేజ్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఎవరితో అయినా తప్పుగా మాట్లాడడం, తప్పుగా ప్రవర్తించడం చూసావా అని అడుగుతారు సుమగారు. లేదు అన్నట్లు తల ఊపుతుంది వైషు. సరే, మరి వాడి చుట్టుపక్కల నువ్వు కాకుండా ఇంకా ఎవరైనా నల్లగా ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసావా అని అడుగుతారు. దానికి కూడా ఆలోచించి లేదు అన్నట్లు తల ఊపుతుంది. ఎప్పుడైనా వాడు నీ చదువు కోసం కానీ నీ కుటుంబం కోసం కానీ మేము చేసిన సహాయం గురించి గొప్పలు చెప్పుకొని మీరు మా కింద బ్రతుకుతున్నారు అన్నట్లు మాట్లాడి నిన్ను బాధ పెట్టాడా అని అడుగుతారు. కేవలం తన రంగు గురించి తప్ప తననెప్పుడు ఏ విషయంలోనూ ఇన్సల్ట్ చేసి ఉండకపోవడంతో లేదు అని చెప్తోంది వైషు. ఇప్పుడు చెప్పు వైషు, నా కొడుకు చెడ్డవాడా? హా, అవును, వాడికి అందం పిచ్చి ఉంది అని ఒప్పుకుంటాను. కానీ అహంకారి మాత్రం కాదు వైషు. అతి చేరువలో కాకపోయినా కొంచెం దగ్గరలో అయినా తను రంగు తక్కువగా ఉన్న నిన్ను మాత్రమే రానిచ్చాడు. అంటే నువ్వు ఎంతో కొంచెం వాడికి అలవాటు అయ్యావని అని అంటారు ఆవిడ. వైషు అలాగే చూస్తూ ఉంటుంది సుమగారి వైపు. ప్లీజ్ వైషు, నా కొడుకుని పెళ్లి చేసుకొని వాడి ప్రాణాన్ని కాపాడి నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి. పెళ్ళి అయ్యాక వాడిని ఎలాగో ఒకలా అందరం కలిసి దారిలోకి తెచ్చుకుందాం. మనందరం ఒకటే వైపు ఉంటే వాడు మాత్రం నిన్నేం చేయగలడు అని ఏడుస్తూ అంటారు ఆవిడ. హా, నన్ను ఏం చేయలేక తనని తానేమైనా చేసుకుంటే అని అడుగుతుంది వైషు. ఆ మాటకి అందరూ అలాగే చూస్తూ ఉంటారు వైషు వైపు. నా మనవడు మరీ అంత మూర్ఖుడు కాదమ్మా. కొన్ని రోజులు గొడవ చేస్తాడు, చేసుకున్న నిన్ను తిడతాడు, చేసిన మాపై అరుస్తాడు. కానీ తనని తాను ఏం చేసుకోడులే. ఏమైనా చేసుకుంటే వాడి అందం పాడైపోతుందన్న భయమైనా వాడిని ఏం చేసుకోనివ్వదు అని శోభన్ చంద్ర గారు అనగానే వైషు
చిన్నగా నవ్వితే, ఊరుకోండి మావయ్య గారు, నా కొడుకును మరీ తక్కువ చేస్తున్నారు అని అంటారు చిరుకోపంగా. ఏం తక్కువ చేయట్లేదు సుమా, ఉన్నదే చెప్తున్నాను అని. వైషు, ఇందులో ఎవరి బలవంతం లేదు. నీకిష్టమై ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. లేకపోతే వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని బొంగురుపోయిన గొంతుతో చెప్తారు ఆయన. ఈ పెళ్లి చేసుకుంటే తన జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని తెలుసు. ఎందుకంటే వేదెప్పటికీ తనని భార్యగా ఒప్పుకుంటాడు అని నమ్మకం లేదు. అలా అని ఆ పెద్దవాళ్ళని చూస్తుంటే బాధ పెట్టాలి అనిపించట్లేదు. తన ఫ్రెండ్ సంతోషాన్ని వదిలేసి విశ్వ తనని పెళ్లి చేసుకుంటాడు అని నమ్మకం లేదు. పెళ్లి చేసుకోకపోతే తన తల్లిదండ్రులకి తను బరువుగా మారుతుంది అని తెలుసు. ఈ ఆలోచనలన్నీ తన మెదడుని తినేస్తూ ఉంటే చివరగా ఒక నిర్ణయానికి వస్తుంది. పెళ్లి చేసుకోకుండా తన కుటుంబానికి భారంగా ఉండడం కంటే పెళ్లి చేసుకుని వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన కుటుంబానికి సంతోషాన్ని మిగల్చడం మేలు అనుకుంటుంది. మరి తన జీవితం అని ఆలోచిస్తే పెదాలపై విరక్తి నవ్వు వస్తుంది. ఏంటి వైషు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, సమాధానం చెప్పమంటే అని కమలగారు అడిగేసరికి ఆవిడ వైపు చూస్తుంది వైషు. కూతురు ఒప్పుకుంటే బావుండు అన్న ఆరాటం ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈసారి అందరి వైపు చూస్తుంది. అందరిలోనూ అదే ఆతృత కనిపిస్తుంది వైషుకి. ఒక్క శైలజ గారు మాత్రం ఎలాంటి భావం లేకుండా చూస్తారు. చెప్పు తల్లి అని శోభన్ చంద్ర గారు మళ్ళీ అడిగేసరికి, నేను ఈ పెళ్లి చేసుకుంటాను తాతయ్య అనగానే అందరూ సంతోషపడతారు. విశ్వ కూడా స్నేహితుడి గురించి ఆలోచించి సంతోషపడతాడు. నిర్ణయమైతే వైషుకే వదిలేశాడు, కానీ తను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని మనసులోనే అన్ని దేవుళ్ళకి మొక్కుకొని ఉంటాడు. కానీ అని వైషు అనగానే మళ్ళీ ఏంటి అన్నట్టు చూస్తారు అందరూ తన వైపు. సో ఇదేనండి నల్లకలువ 19th చాప్టర్. మొత్తానికి వైషు అయితే పెళ్లికి ఒప్పుకుంది. మరి మన వేద్ బాబు ఒప్పుకుంటారా? తెలుసుకోవాలనుందా? అయితే వేచి చూడాల్సిందే. ఇలాంటి అప్డేట్స్ అని తెలుసుకోవాలంటే తెలుసు కదా, మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.